హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూన్ గెలాక్సీ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలోని ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లోనే టైమ్ లైన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రాజెక్ట్ ప్యానల్లో త్రీ ఫుటేజెస్ ఇన్పుట్ చేసుకున్నా. జస్ట్ సోర్స్ ప్యానల్లో చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, నేను లాస్ట్ వీడియోలో సోర్స్ ప్యానల్స్ 2 టాపిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఇక్కడ చూడండి, అండ్ ఇది ఇన్సెట్ అండ్ ఓవర్ రైట్, వీటి గురించి చెప్తా. ఇప్పుడు నాకు ఈ ఫుటేజ్ ఇక్కడ కావాలి. ఇక్కడ ఏమిటంటే జస్ట్ ఐ ప్రెస్ చేస్తున్నా, ఇక్కడ నుంచి కావాలి. ఎండ్ పాయింట్, ఇన్ పాయింట్ ఎంటర్ చేస్తున్నా. ఇది లాస్ట్ వీడియోలో చెప్పా, ఆ లింక్ కూడా బిలో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ నుంచి మీరైతే చూసి ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ టైం లైన్లో డ్రా చేస్తున్నా. చూడండి, టైం లైన్లో డ్రా చేసుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి టైం లైన్లో డ్రా చేసుకున్నా. ఇది టోటల్ టైం లైన్ అండి. ఇది చూడండి, ఇది ప్లేడ్, ఇది టైం లైన్ ప్లేడ్. ఇది వీడియోస్, అంటే ఇక్కడ ఎన్ని ఫుటేజెస్ ఇన్పుట్ చేసుకుంటా అంత సంబంధించిన వీడియో డ్యూరేషన్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫ్రేమ్, సెకండ్, మినిట్, అవర్. ఇది మన ప్లేడ్ ఎక్కడ ఉంటే అక్కడ చూపిస్తుంది. చూడండి, 53 అండ్ 27 ఫ్రేమ్స్. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఈ టైం లైన్లో కూడా సేమ్ చూపిస్తుంది. జస్ట్ నేను డ్రా చేసుకున్నా. ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇన్సెట్ అంటే ఏం లేదండి, లేయర్ ఉంటుంది. ఆ లేయర్ మధ్యలో వచ్చేస్తుంది, అంటే లేయర్కి మధ్యలో. అది ఏ విధంగా అంటే నేను ప్లేయర్ ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ పెట్టేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి, చూసారా, ఎక్స్ట్రాగా మనకి యాడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ అయిపోయింది. అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫుటేజ్ మధ్యలో ఇంకొక వీడియో కావాలనుకుంటే అక్కడ ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. Ctrl Z ఎంటర్ చేస్తాను. బ్యాక్ నెక్స్ట్ ఇదేంటంటే నెక్స్ట్ ఓవర్ రైట్ అంటే ఇక్కడ చూడండి, ఈ వీడియో ఉంది కండి. నెక్స్ట్ ఈ వీడియో మనకు కావాల్సింది. ఈ వీడియో డబుల్ క్లిక్ చేసేసి ఈ వీడియో ఓవర్ రైట్ కాల్. జస్ట్ చూడండి, ఓవర్ రైట్ ఇక్కడికి వచ్చేసింది. ఆటోమేటిక్ ఓవర్ రైట్ వచ్చేస్తాయి. ఈ విధంగా ఓవర్ రైట్. నెక్స్ట్ ఇంకో ఫుటేజ్ కూడా ఇన్పుట్ చేసుకుంటున్నా. జస్ట్ ఫుటేజ్ అండ్ వన్ మోర్ ఫుటేజ్. మీ కీబోర్డ్లో మైనస్ సింబల్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. అండ్ మీ కీబోర్డ్లో ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. చూడండి, జూమ్ ఇన్ అయింది. జస్ట్ నేను ఇక్కడ ఇది ఎండ్ పాయింట్, ఇన్ పాయింట్ తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ టైం లైన్లో చూడండి. ఈ టైం లైన్లో ఇక్కడ స్నాప్ ఇన్ టైం లైన్ అంటే ఏం లేదు, జూమ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ జూమ్ చేసా. జస్ట్ కొంచెం తగ్గిస్తున్నా అండ్ మూవ్ చేస్తున్నా. జస్ట్ ఇక్కడ ఈ ఫుటేజ్ ఉంది కండి, ఈ ఫుటేజ్కి ఇక్కడ కట్ చేస్తున్నా. మీ కీబోర్డ్లో C ప్రెస్ చేయండి, కట్ అవుతాయి. అండ్ ఈ ఎక్స్ట్రా పార్ట్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. ఈ ఫుటేజ్కి అటాచ్డ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది ఆన్ చేసుకుంటే స్నాప్ ఇన్ టైం లైన్ ఆన్ చేసుకుంటే ఈ ఫుటేజ్కి అటాచ్డ్ చేస్తే ఇక్కడ ఒక బ్లాక్ కలర్లో ఒక లైన్ అనేది వస్తుంది. బ్లాక్ కలర్లో మనకి ఒక లైన్ అనేది హైలైట్ అవుతుంది. ఇది స్నాప్ ఇన్ టైం లైన్. నెక్స్ట్ లింక్డ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఈ 2 ఫుటేజెస్ మూవ్ అవుతున్నాయి. మనకి ఇక్కడ అన్లింక్ చేసుకున్నాం అనుకో, జస్ట్ ఇక్కడ పక్కన క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ చేస్తే మనకి ఇలా మూవ్ చేస్తే ఓన్లీ ఆడియో, వీడియో సపరేట్గా ఇలా మూవ్ అవుతాయి. ఈ విధంగా ఆడియో సపరేట్, వీడియో సపరేట్ అనుకున్నప్పుడు ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఎప్పటికీ ఆన్ చేసుకోండి. అండ్ స్నాప్ అండ్ లింక్డ్ సెలెక్షన్ ఈ 2 ఆన్ చేసుకోండి. పక్కన ఉన్నది ఏంటంటే యాడ్ మార్కర్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా. ఆ లింక్ అనేది బిలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ లాక్. ఇక్కడ ఈ లేయర్ని టాప్లో తీసుకెళ్ళి ఈ లేయర్ని నేను లాక్ చేస్తే ఇక్కడ మూవ్ చేయడానికి కుదరదు. అండ్ డౌన్ సైడ్ ఉన్న V1 మూవ్ చేయొచ్చు, V2 మూవ్ చేయడానికి కుదరదు. దాంట్లో ఏదన్నా ట్రాన్సాక్షన్స్ మనం యాడ్ చేయడానికి కుదరదు అనమాట. ఇది ఈ విధంగా యూజ్ అవుతుంది లాక్ అనేది. నెక్స్ట్ ట్రాక్స్. ఇక్కడ చూడండి, వీడియో ట్రాక్స్ అండ్ ఆడియో ట్రాక్స్, V1 అండ్ A1. ఈ వీడియో ట్రాక్స్, ఆడియో ట్రాక్స్ ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ట్రాక్స్ యాడ్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. 1 ఇచ్చేసాం, వీడియో ట్రాక్ 1 ఇచ్చేసాం. అండ్ ఆడియో ట్రాక్ 1 ఇచ్చేసి ఇక్కడ 1 ఇచ్చేసి ఓకే చేయండి. ఎక్స్ట్రాగా మనకి ఆడియో ట్రాక్స్ అండ్ వీడియో ట్రాక్స్ అనేది యాడ్ అవుతాయి. యాడ్ చేయడానికి ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ట్రాక్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. జస్ట్
ఇక్కడ ట్రాక్స్ మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ ట్రాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి డిలీట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ట్రాక్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రాక్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేస్తే డిలీట్ అనేది అయిపోద్ది. ఒకటి గమనించాలండి, ఇది వచ్చేసి టైమ్ లైన్ అనేది ప్రీమియర్ ప్రోలో బ్యాక్ సైడ్లో రన్ అవుతుంది. అండ్ ప్రోగ్రామ్ మానిటర్ ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే టైమ్ లైన్లో ట్రాన్సాక్షన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇక్కడ యాడ్ చేస్తూ కట్ చేస్తూ ఇక్కడ మనం వర్క్ చేస్తాం. దాని అవుట్పుట్ అనేది ప్రోగ్రామ్ మానిటర్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ప్రోగ్రామ్ మానిటర్లో. నెక్స్ట్ వచ్చేసి ట్యాగిల్ గురించి అవసరం లేదండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐ సింబల్ అంటే ఏం లేదండి, ఫోటోషాప్లో మనం ఎలాగైతే ఒక లేయర్ని హైడ్ చేస్తామో ఇక్కడ కూడా ఐ సింబల్ని ఆ విధంగా హైడ్ చేయొచ్చు. ఇక్కడ టాప్లో ఉంది, ఇప్పుడు ఈ లేయర్ మనకి ఈ టాప్లో ఉన్న V2 వచ్చేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్లో మనకి V1 కనిపించాలంటే ఈ V2ని హైడ్ చేస్తున్నాం. ఐ సింబల్ మీద ప్రెస్ చేస్తే అప్పుడు మనకు వచ్చేసి V1 మనకి కనిపిస్తుంది అనమాట. ఇది ఐ సింబల్. నెక్స్ట్ వచ్చేసి మ్యూట్ అంటే ఏం లేదండి, ఇక్కడ చూడండి ఇది మ్యూట్. ఇక్కడ మనకి ఆడియో వినిపిస్తుంది, లైట్గా ఆడియో అనేది ఇక్కడ మనకి వినిపిస్తుంది. ఈ ఆడియో వినిపించకూడదంటే ఇక్కడ A1లో ఉన్న ఈ ట్రాక్లో ఉన్న ఆడియో మొత్తం మనకు వినిపించకూడదంటే, ఈ ఆడియోని మొత్తం వినిపించకూడదంటే ఇక్కడ మ్యూట్ పెట్టుకుంటే A1లో ఉన్న ట్రాక్లో ఉన్న ఆడియో మనకి ఎట్టి పరిస్థితుల్లో వినిపించదండి. ఓన్లీ మనకి A2 A3లో ఉన్న ఆడియో మాత్రమే మనకి వినిపిస్తుంది. ఇక్కడ ప్రింట్ తీసుకెళ్ళి ఇక్కడ ప్లే చేస్తున్నా. చూడండి ఇక్కడ A2 A3లో ఉన్న ఆడియో మాత్రం వినిపిస్తుంది. A1లో ఉన్నది మనకి వినిపించదు, ఎందుకంటే మ్యూట్ చేసాం. ఒకవేళ ఇది డిలీట్ చేసాను, ఇది మ్యూట్ చేసాం, ఇది రిమూవ్ చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి సోలో ట్రాక్ అంటే జస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి A3లో సోలో ట్రాక్ పెట్టుకున్నా. చూడండి ఇక్కడ ప్లే చేస్తున్నా, ఇక్కడ ఆల్రెడీ ఆడియో ఉంది. ఈ ఆడియో ఉన్నా కూడా మనకి ఇక్కడ ప్లే చేస్తున్నా, ఇక్కడ ఆడియో అనేది మనకి వినిపిస్తుంది, ఎందుకంటే సోలో ట్రాక్ మనం ఆన్ చేసాం కాబట్టి. ఈ విధంగా వచ్చేసి మనకి కావాల్సిన మ్యూజిక్ కూడా ఇందులో ఎక్కడెక్కడ ఏ మ్యూజిక్ కావాలో ఈ విధంగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది సోలో ట్రాక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీ కీబోర్డ్లో అప్ యారో ప్రెస్ చేస్తున్నాం. అప్ యారో ప్రెస్ చేస్తే వీడియో ఫుటేజ్ అంటే మీ వీడియోకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే స్టార్టింగ్ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్ ఫుటేజ్కి వెళ్ళిపోద్ది అనమాట. అప్ యారో డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు వచ్చేసి, నేను ఇప్పుడు డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను చూడండి ఎండ్కి వచ్చేసింది. అండ్ అప్ యారో ప్రెస్ ఫ్రంట్కి వచ్చేసింది. అండ్ అప్ యారో చూడండి ఫ్రంట్కి వచ్చేస్తుంది. అప్ యారో ప్రెస్ చేస్తే ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఫుటేజ్కి ఎండ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ అప్ యారో ప్రెస్ చేస్తాం. ఇప్పుడు డౌన్ యారో ప్రెస్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడికి వచ్చేసింది. అండ్ డౌన్ యారో చూడండి ఎండ్కి వెళ్తాయి. ఈ విధంగా వచ్చేసి అప్ యారో డౌన్ యారో యూజ్ చేసుకొని ఫ్రేమ్ వచ్చేసి ఫుటేజ్ ఫస్ట్ నుంచి లాస్ట్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. అండ్ డిలీట్ చేసేస్తున్నాం. ఇది వచ్చేసి లాస్ట్ వచ్చేసి వాయిస్ రికార్డింగ్ అండి. నేను వచ్చేసి ఆన్లో పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి విజిబుల్గా కనిపించట్లేదు. ఈ వాయిస్ రికార్డ్ పెట్టుకొని మనం వచ్చేసి ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో కూడా వాయిస్ అనేది రికార్డ్ అనేది మనం చేసుకోవచ్చు. ఇది టైమ్ లైన్ గురించి. ఇదండి వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం.